गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। స్వయంభూమను శతరూప వీళ్ళ యొక్క వంశమే ఈ భూమి అంతా వ్యాపించింది అని చెప్పిన వెంటనే విదురులు ఎంత మహాత్ములైన వీళ్ళ యొక్క చరిత్రను మీరు ఇంకా కూడా విస్తారంగా చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన ఈ స్వయంభూమను కథ చెప్పేదానికి ముందు ఆ భక్తుణ్ణి తలిచిన వెంటనే మైత్రేయునికి రోమాంచం ఏర్పడిందంట. పైన విదురులకి ఈ కథని ప్రారంభించారు. ఎలాగైతే బ్రహ్మదేవుడు తాను సృష్టి అయిన తర్వాత భగవంతుని గురించి స్తోత్రం చేశాడో అలాగనే ఇక్కడ స్వయంభూమను కూడా తాను సృష్టి అయిన వెంటనే తన యొక్క పితామహుడైన బ్రహ్మదేవుల్ని స్తోత్రం చేసి, మీరు ఎంత పెద్ద జగత్ సృష్టికర్త, మీకు పుత్రుడిగా పుట్టడం నా భాగ్యం, పైన నేను ఏం చేయాలి అనేది మీరు ఆజ్ఞాపించండి అని బ్రహ్మదేవుని గురించి స్తోత్రం చేసిన వెంటనే బ్రహ్మదేవులు పరమ సంతోషపడి ఒక పుత్రుడు ఏం చేయాలి అనే పుత్రధర్మాన్ని చెప్పాడు. ఏమిటంటే ఒక పుత్రుడు తండ్రి ఏది అనినా కానీ దాన్ని చెవులతో వినాలి. ఆయన చెప్పే విషయాలన్నిటినీ వీలైనంత వరకు అనుష్ఠానం చేయాలి, చివరి వరకు చూసుకోవాలి. ఇలా ఉంటే చాలు, దీనికంటే తండ్రి ఇంకా ఏమి వాళ్ళు ఎదురు చూస్తారు. ఇలా ఒక పుత్రుడు గాడి ఉంటే ఆ తండ్రికి చాలా సంతోషం అని పుత్రధర్మాన్ని చెప్పిన వెంటనే అలాగనే పాటిస్తాను అని స్వయంభూమును చెప్పారు. తర్వాత నాయన నిన్ను నేను ఎందుకు సృష్టి చేశాను అంటే, నువ్వు పైన జగత్ సృష్టి అనేది చెయ్యాలి. ఈ జగత్ సృష్టి అనేది చాలా మెల్లగా జరుగుతుంది, త్వరగా చెయ్యాలి, దానిని పైన చెయ్యి. నువ్వు చేసే జగత్ సృష్టి అనేది భగవంతునికి ప్రీతికరము, మన భగవంతునికి ప్రీత్యర్థమే అన్ని విషయాలను చెయ్యాలి. నువ్వు భగవంతునికి ప్రీతికరకుండా ఏది చేసినా కానీ నీ లోపల ఉండే ఆత్మ ఆయనకు నువ్వు వ్యతిరేకంగా ఏది చేసినా కానీ అది వచ్చి నీకు ఫలితాన్ని ఇవ్వదు. అందుకోసం భగవత్ సృష్టికరమైన ఈ జగత్ సృష్టిని నువ్వు చెయ్యాలి అనేది నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పిన వెంటనే సరే అని నమస్కరించి పైన ఇలా చూస్తే భూమి లేదు. వెంటనే స్వయంభూమును మీరు జగత్ సృష్టి చెయ్యాలి అన్నారు, కానీ జగత్ సృష్టి చేసేదానికి ఆధారమైన భూమి లేదే, ఎక్కడ ఆ భూమి ఉంటేనే కదా చెయ్యగలుగుతాము అని అడిగిన వెంటనే అప్పుడే బ్రహ్మదేవులు కూడా అనుకున్నారంట, అవును ఈ భూమి అనేది ఎక్కడ ఉండేది, మనకు కనపడటం లేదే అంటూ ఇలా స్మరిస్తూ ఉండేటప్పుడు బ్రహ్మదేవులు మళ్ళీ భగవద్ధ్యానం చేశారంట. ఏమి చేసినారంటే, ఇంత చేసిన ప్రభువులకి ఆ భూమిని తీసుకొచ్చి పెట్టేదానికి తెలీదా అని ఇలా భగవంతుని స్మరించిన వెంటనే ఆశ్చర్యం ఏమిటంటే, ఆ బ్రహ్మదేవుల యొక్క కుడి నాసం నుంచి అంగుష్ట ప్రమాణంతో ఒక శ్వేత వరాగం అనేది కింద వచ్చి పడింది. ఆశ్చర్యంగా అందరూ దాన్ని చూస్తూ ఉంటే అది చిన్నదిగా ఉన్నది గజమాత్రం అయ్యింది, ఒక ఏనుగులాగా అయ్యింది. ఇలా చూస్తూ ఉండేటప్పుడు పెద్ద పర్వతంలాగా అయి ఇలా నిలబడుకొని చూస్తూ ఉండేటప్పుడు వీళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నారు, ఎందుకు ఈ వరాహ రూపం అనేది ఇక్కడికి వచ్చింది అని చూసిన తర్వాత అప్పుడే అర్థమైందంట, ఇది ఆ మహావిష్ణువు భగవంతుని యొక్క సంకల్పం, భూమి ఉద్ధారణం కోసం భగవంతుడు వరాహ రూపాన్ని తీసుకొచ్చారు అని తర్వాత బ్రహ్మదేవుల్ని తెలుసుకొని ఆ వరాహమూర్తి అయిన భగవంతుని గురించి స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ఇలా స్తోత్రం చేసి భగవంతుని సంతోషం పెట్టిన తర్వాత భగవంతుని కూడా సంతోషించి ఇలా ఒక గర్జన చేశారంట. ఆ గర్జననే వచ్చి వేదస్వరూపంగా ఉంది అని ఈ ఋషులందరూ ఆ గర్జన విన్న తర్వాత భగవంతుణ్ణి ఋగ్వేదంతోనూ యజుర్వేదంతోనూ సామవేదంతోనూ అథర్వణ వేదంతోనూ ఇలా స్తోత్రం చేశారు. ఇలా స్తోత్రం చేసిన తర్వాత భగవంతుడు సంతోషించి పైని భూమిని ఉద్ధారణం చేయాలి కదా, అందుకోసం అక్కడి నుంచి బయలుదేరి భగవంతుడు వరాహ రూపంతో ఆ గర్భోదక జలం లోపల రసాతలం అనే ఒక పెద్ద లోకం ఉంది. అది ఒక పెద్ద భూగోళంలాగా ఒక గోళం. ఆ గోళంలో ఒక్క చోటులో భూమి అనేది ఉంది, దాన్ని తీసుకువచ్చి అందరూ ఉండేలాగా ఉండే చోట్ల పెట్టాలి అంటూ భూమిని ఉద్ధారణం చేసేదానికి భగవంతుడు ఆ వరాహమూర్తి గర్జన చేసుకుంటూ ఆ గర్భోదక తీర్థం లోపలికి వెళ్ళి రసాతల లోకంలో ఉండే ఆ భూమిని ఇలా తీసుకొని ఇలా ప్రకటిస్తూ బయటికి వచ్చేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే, అంతలోపల జగత్ సృష్టి అది జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ఒక అసురుడు గదాపానిగా వచ్చి భగవంతుడితో జగడం వేసేదానికి వస్తున్నాడంట, అక్కడి నుంచి యుద్ధం చేసేదానికి.
భగవంతుడు అంతలోపు ఆశ్చర్యం, వెంటనే భగవంతుడు ఆ అసురుని సంహరించి అతని యొక్క రుధిరం రక్తమంతా శరీరంలో అక్కడక్కడ ఉండేటట్టుగా ఇలా భూమిని ఉద్ధారణం చేసుకుంటూ ఆ గర్భోదక జలం నుంచి ఇలా బయటకు వచ్చి చూస్తే ఆశ్చర్యం, ఆ ప్రభువులు ఇలా భూవరాహమూర్తిలాగా అందరికీ దర్శనమిచ్చారు. ఆ శ్వేతవరాగమైన వరాహమూర్తి ఇతనికి దండిగా పేర్లున్నాయి. కానీ ఈ వరాహమూర్తి మనకు చూపించిన ధర్మం ఏమిటంటే యజ్ఞస్వరూపిగా యజ్ఞవరాగునిగా భగవంతుడు దర్శనమిచ్చారంట. అది వరాగ రూపంగా ఉంటే కానీ కూడా సూక్ష్మంగా చూస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క అంగంలో ఆ యజ్ఞంలో ఏ ఏ సామగ్రులు మనం ఉపయోగిస్తామో అవన్నీ భగవంతుని యొక్క శరీరంలో కనిపించిందంట. భగవంతుని యొక్క భుజంలో గాయత్రి మొదలైన ఛందస్సు కల్పించింది. భగవంతుని యొక్క రోమమే చూస్తే ఆ పరమ పవిత్రమైన ఆ యాగంలో ఉపయోగించే దర్భంలాగా దర్భముష్టిలాగా కనిపించింది. భగవంతుని యొక్క కళ్ళు నెయ్యి కదా, ఆజ్యం అనేది చాలా ముఖ్యం కదా యాగంలో. భగవంతుని యొక్క కళ్ళు ఆజ్యంలాగా కనిపించింది. అలాంటి ప్రభువుని యొక్క పాదములో రిత్తికులు బ్రాహ్మణులు అందరూ ఉంటున్నారు. భగవంతుని యొక్క పెదవులు శృక్, భగవంతుని యొక్క నాసం శృవం అనే ఒక పదార్థం, ఆ భగవంతుని యొక్క కడుపు ఇడ అనే పాత్రము, భగవంతుని యొక్క చెవులు సోమపాత్రంలాగా ఇలా అందరికీ కనిపిస్తుందంట. అలాంటి ప్రభువుని యొక్క వాక్కు నుంచి అగ్నిహోత్రం కనిపించిందంట. అతని యొక్క మెడం అంతా చూస్తే ఇష్టి స్వరూపంగా కనిపించింది అని ఇలాగ భగవత్ స్వరూపమే, అతని యొక్క స్వరూపమే యజ్ఞ రూపంగా అందరికీ కనిపించింది అంటూ అందరూ ఇలా సంతోషిస్తూ ఉండేటప్పుడు పైన ఈ 7 యాగములు అనేది ముఖ్యమైన యాగం. అవి ఏమిటంటే అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఊచి, షోడశి, వాజపేయం, ఆప్తోర్యామం, అతిరాత్రం అంటూ 7 యాగములు. ఒక బ్రాహ్మణుడిగా ఒక మనిషి పుట్టాడంటే అతను చేయాల్సింది తప్పకుండా చేయాలి. అప్పుడే పరిపూర్ణమైన బ్రాహ్మణత్వం అతనికి వస్తుంది. ఆ 7 యాగములు భగవంతుని యొక్క శరీరంలో 7 ధాతువులాగా ఇలా ప్రవహిస్తూ ఉండేది. ఈ దేవతలు, ఋషులు, బ్రహ్మదేవులందరూ చూసి సంతోషించారంట. ఆ వరాహమూర్తి యజ్ఞవరాహునిగా ఇలా అందరికీ దర్శనమిచ్చారంట ప్రభువులు. ఇలా యజ్ఞస్వరూపునిగా దర్శనమించే ప్రభువుల్ని దేవతలు, బ్రహ్మదేవులు, బ్రహ్మఋషులు అందరూ స్తోత్రం చేసిన వెంటనే భగవంతుడు సంతోషించారంట. తర్వాత వీళ్ళందరూ కలిసి, మీరు మా జగత్పితామహులైన బ్రహ్మదేవుని యొక్క తండ్రి, అలాగైతే మాకు అందరికీ మీరే తండ్రి, అలాగ మీరు తండ్రి, ఈ మేమంతా నివసించేతానికి మాకు ఒక తల్లి కావాలి, అది భూమాత, అందుకోసం మీ ఇద్దరు మాకు తల్లిదండ్రులాగా ఇలాగా మేము పైన మిమ్మల్ని యజ్ఞరూపంగా మిమ్మల్ని కానీ మేము భజించాలంటే దానికి భూమి అనేది సరైన స్థితిలో స్థలంలో ఉంటేనే మేము మిమ్మల్ని భజించగలుగుతాము. అలాంటి భూమిని మీరు సరైన స్థితిలో దాన్ని మీరు పెట్టేసి మీరు మాకు అనుగ్రహం చెయ్యాలి అని ప్రార్థించిన వెంటనే భగవంతుడు సంతోషపడి భూమి ఏ చోట్లో ఉంటే అందరికీ సహకారంగా ఉంటుందో ఆ చోట్లో పెట్టేసి అలాంటి ప్రభువులు అంతర్ధానమయ్యారు. ఇలా దేవతలు కూడా చాలా సంతోషించి ఇలా భగవంతుని స్తోత్రం చేశారు అనేది ఈ కథ. ఈ వరాహమూర్తి అవతారం చేసి ఈ భూమిని ఉద్ధారణం చేసిన ఈ స్తోత్రం, ఈ చరిత్రానికి ఏమి ఫలం అంటే, ఇది ఎవరైతే ప్రవచనం చేస్తారో, ఇది ఎవరైతే వింటారో, విన్న వాళ్ళని చూసి భగవంతుడు సంతోషిస్తాడంట. ఇప్పుడు ఒకరు చూసి మనం సంతోషించినామంటే మనం ఏం చేస్తాము, మన చేతిలో ఉండే డబ్బులు ఏదైనా పదార్థాలు ఇలా ఇస్తాం కదా. భగవంతుడు డబ్బులు పదార్థాలు ఇవ్వకుండా వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండేది ఏది శాశ్వతం కాదు, నా చరణారవిందే శాశ్వతం అనే ఈ శాశ్వతమైన బుద్ధిని ప్రసాదిస్తాడు ప్రభువులు అంటూ ఈ చరిత్రం యొక్క ఫలితం ఇది అందరూ విన్నాము. అలాగనే భగవంతుడు ఆయన చరణారవిందంలో దృఢభక్తిని ఇస్తారు అంటూ ప్రార్థించుకుంటూ పైన అందరం కలిసి ఈ 13వ అధ్యాయం పారాయణం చేస్తాం. అథ త్రయోదశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. నిశమ్య వాచం వదతః మునేః పుణ్యతమాం నృప భూయః పప్రచ్ఛ కౌరవ్యః వాసుదేవకథాధృతః. విదురౌవాచ. స వై స్వాయంభువః సమ్రాట్ ప్రియః పుత్రః స్వయంభువః ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే
चरितं तस्य राजर्षेः आदिराजस्य सत्तमा ब्रूहि मे श्रद्दधानाय विश्वक्सेनाश्रयो ह्यसौ श्रुतस्य पुंसां सुचिरश्रमस्य नन्वञ्जसा सूरिभिरीडितोऽर्थः यत्तत् गुणानुश्रवणं मुकुन्द पादारविन्दं हृदयेषु येषाम्। श्रीशुक उवाच इति ब्रुवाणं विदुरं विनीतं सहस्रशीर्ष्णः चरणोपधानं प्रहृष्टरोमा भगवत्कथायां प्रणीयमानो मुनिरभ्यचष्टा। मैत्रेय उवाच यदा स्वभार्यया साकं जातः स्वायम्भुवो मनुः प्राञ्जलिः प्रणतश्चेदं वेदगर्भमभाषत त्वमेकः सर्वभूतानां जन्मकृत् वृत्तिदः पिता अथापि नः प्रजानां ते शुश्रूषा केन वा भवेत् तद्विधेहि नमस्तुभ्यं कर्मस्वीड्य आत्मशक्तिषु यत्कृत्वेह यशो विश्वक् अमुत्र च भवेद्गतिः। ब्रह्मोवाच प्रीतस्तुभ्यमहं तात स्वस्तिस्ताद्वां क्षितीश्वरा यन्निर्व्यलीकेन हृदा शाधिमेत्य आत्मनार्पितम् एतावती आत्मजैर्वीरा कार्याह्यपचितिर्गुरौ शक्त्या प्रमत्तैः गृह्येत सादरं गतमत्सरैः सत्वमस्याम् अपत्यानि सदृशानि आत्मनो गुणैः उत्पाद्य शासधर्मेण गां यज्ञैः पुरुषं यजा परं शुश्रूषणं मह्यं स्यात् प्रजा रक्षया नृपा भगवांस्ते प्रजाभर्तुः हृषीकेशो अनुतुष्यति येषां न तुष्टो भगवान् यज्ञलिङ्गो जनार्दनः तेषां श्रमो ह्यपार्थाय यदात्मा नादृतस्वयं। मनुरुवाच आदेशेऽहं भगवतः वर्तेयामीव सूदना स्थानं त्विहानुजानीहि प्रजानां मम च प्रभो यदोकः सर्वसत्त्वानां महीमग्नामहाम्भसि अस्यावुद्धरणे यत्नः देवदेव्या विधीयताम्। मैत्रेय उवाच परमेष्ठी त्वपां मध्ये तथा सन्नाम् अवेक्ष्य गां कथमेनां समुन्नेष्य इति दध्यौ धिया चिरम् सृजतो मे क्षितिर्वार्भिः प्लाव्यमाना रसां गता अथात्र किमनुष्ठेयम्
अस्माभिः सर्गयोजितैः यस्याहं हृदयादासं स ईशो विदधातु मे इत्यभिध्यायतो नासौ इवरात् सहसा अनघा वराहतोको निरगात् अंगुष्ठ परिमाणकः तस्याभिपश्यतः स्वस्थः क्षणेन किल भारत गजमात्रः प्रववृधे तदद्भुतम् अभून्महत् मरीचिप्रमुखैः विप्रैः कुमारैः मनुना सह दृष्ट्वा तत् सौकरं रूपं तर्कयामास चित्रधा किमेतत् सौकरव्याजं सत्वं दिव्यम् अवस्थितम् अहो बताश्चर्यम् इदम् नासायामे विनिसृतम् दृष्टः अंगुष्ठ शिरोमात्रः क्षणात् गण्डशिलासमः अपि स्वित् भगवानेशः यज्ञो मे खेदयन्मनः इति मीमांसतस्तस्य ब्रह्मणः सह सूनुभिः भगवान् यज्ञपुरुषः जगर्जागेन्द्र सन्निभः ब्रह्माणं हर्षयामास हरिस्तांश्च द्विजोत्तमान् स्वगर्जितेन ककुभः प्रतिस्वनयता विभुः निशम्यते घर्घरितं स्वखेद क्षयिष्णुमायामय सूकरस्य जनस्तपः सत्यनिवासिनस्ते त्रिभिः पवित्रैः मुनयो गृणन् स्म तेषां सतां वेद वितानमूर्तिः ब्रह्मावधार्य आत्मगुणानुवादम् विनद्य भूयः विबुधोदयाय गजेन्द्रलीलो जलमाविवेश उत्क्षिप्तवालः कचरः कठोरः सटा विधुन्वन् खररोमशत्वक् खुराहताभ्रः सितदंष्ट्रयीक्षा ज्योतिर्बभासे भगवान् महीध्रः घ्राणेन पृथ्व्याः पदवीं विजिघ्नन् क्रोडापदेशः स्वयमध्वराङ्गः करालदंष्ट्रोऽपि अकरालदृग्भ्याम् उद्वीक्ष्य विप्रान् गृणतः अविशत्कम् सवज्रकूटाङ्गनिपातवेग विशीर्णकुक्षिः स्तनयन् उदन्वान् उत्सृष्टदीर्घोर्मि भुजैः इवार्तः चुक्रोश यज्ञेश्वर पाहि मेति खुरैः क्षुरप्रैः दरयस्तदाप उत्पारपारं त्रिपरूरसायां ददर्शगां तत्र सुषुप्सुरग्रे यां जीवधानीं स्वयमभ्यधत्त
स्वदंष्ट्रयोद्धृत्य महीं निमग्नां सवुत्थितः संरुरुचे रसायाः तत्रापि दैत्यं गदया पतन्तं सुनाभसन्दीपित तीव्रमन्युः जघानरुन्धानम् असह्य विक्रमं सलीलयेभं मृगराडिवाम्भसि तद्रक्तपङ्काङ्कितगण्डतुण्डः यथा गजेन्द्रो जगतीं विभिन्दन् तमालनीलं सितदन्तकोट्या क्ष्माम् उत्क्षिपन्तं गजलीलयाङ्ग प्रज्ञाय बद्धाञ्जलयः अनुवाकैः विरिञ्चि मुख्याः उपतस्थुरीशं ऋषय ऊचुः जितं जितं ते जितयज्ञभावना त्रयीं तनुं स्वां परिधुन्वते नमः यद्रोमगर्तेषु निलिल्युरध्वराः तस्मै नमः कारणसूकरायते रूपं तवैतत् ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम् छन्दांसि यस्य त्वचि बर्हिरोम स्वाज्यं दृशी त्वङ्घ्रिषु चातुर्होत्रम् सृक्तुण्ड आसीत् स्रुवैशनासयोः इडोदरे चमसाः कर्णरन्ध्रे प्राशित्रमास्ये ग्रसने ग्रहास्तु ते यच्चर्वणं ते भगवन्नग्निहोत्रम् दीक्षानुजन्मोपसदः शिरोधरं त्वं प्रायनीय उदयनीय दंष्ट्रः जिह्वा प्रवर्ग्यः तव शीर्षकं क्रतोः सभ्यावसत्यं चितयो असवो हि ते सोमस्तु रेतः सवनानि अवस्थितिः संस्था विभेदाः तव देवधातवः सत्राणि सर्वाणि शरीरसन्धिः त्वं सर्वयज्ञक्रतुः इष्टिबन्धनः नमो नमस्ते अखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने वैराग्यभक्त्या आत्मजयानुभावित ज्ञानाय विद्यागुरवे नमो नमः दंष्ट्राग्रकोट्या भगवन् त्वया धृता विराजते भूधर भूस्स भूधरा यथावनात् निस्सरतो दता धृता मतङ्गजेन्द्रस्य सपत्रपद्मिनी त्रयीमयं रूपमिदं च सौकरं भूमण्डलेनाथ दता धृतेन ते चकास्ति शृङ्गोढ घनेन भूयसा कुलाचलेन्द्रस्य यथैव विभ्रमः संस्थापयैनां जगतां सतस्थुषां लोकाय पत्नीमसि मातरं पिता विधेम चास्यै नमसा सह त्वया
यस्यां स्वतेजो अग्निमिवारणावधाः कश्रद्धधीतान्यतमः तव प्रभो रसांगतायाः भुव उद्विबर्हणम् सविस्मयोऽसौ त्वयि विश्वविस्मये यो माययेदं ससृजे अतिविस्मयम् विधुन्वता वेदमयं निजं वपुः जनस्तपः सत्यनिवासिनो वयं सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः विमृज्यमाना भृशमीशपाविताः स वै बत भ्रष्टमतिस्तवैषते यः कर्मणां पारमपारकर्मणः यद्योगमाया गुणयोगमोहितं विश्वं समस्तं भगवन् विधेहिशम् मैत्रेय उवाच इत्युपस्थीयमानस्तैः मुनिभिः ब्रह्मवादिभिः सलिले स्वखुराक्रान्त उपाधत्तावितावनिं स इत्थं भगवानुर्वीं विश्वक्सेनः प्रजापतिः रसाया लीलयोन्नीताम् अप्सुन्यस्य ययौ हरिः य एवमेतां हरिमेधसो हरेः कथां सुभद्रां कथनीयमायिनः शृण्वीत भक्त्या श्रवयेत वोशतीं जनार्दनोऽस्याशु हृदि प्रसीदति तस्मिन् प्रसन्ने सकलाशिषां प्रभु किं दुर्लभं ताभिरलं लवात्मभिः अनन्यदृष्ट्या भजतां गुहाशयः स्वयं विधत्ते स्वगतिं परः पराम् को नाम लोके पुरुषार्थसारवित् पुरा कथानां भगवत्कथासुधाम् आपीय कर्णाञ्जलिभिः भवापहाम् अहो विरज्येत विना नरेतरम्। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठलदास महाराज की जय।